హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక చిన్న గార్డెన్ వీడియోతో మీ ముందుకు వచ్చానన్నమాట. వీడియో చిన్నదే కాబట్టి పూర్తిగా చూసి ఒక లైక్ చేసి నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇవైతే మన పెరట్లో ఆర్గానిక్గా ఎటువంటి ఫెర్టిలైజర్స్ వేయకుండా పెంచుకుంటున్న వంకాయ మొక్కలండి. వీటి నుంచి అప్పుడప్పుడు మనం నీళ్ళు వేస్తూ ఉంటే ఇలా కాయలు ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకేవి ఆశించవు, భూమిలోని సారాన్ని పీల్చుకొని ఇవి మనకి కాయలు పళ్ళు ఇస్తూ ఉంటాయి అన్నమాట, ప్రతి మొక్కలు కూడాని. అలాగే ఇక్కడ కరివేపాకు చెట్టు కుండీలో ఉండేదండి. దాని వేరు కిందకి వెళ్ళిపోవడం వల్ల ఈ చుట్టూ కూడా కరివేపాకు మొక్కలు వచ్చేస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఇక వంకాయలు అయితే ఇవి ఎప్పుడో వేసిన మొక్కలండి. చాన్నాళ్ళు అవుతుందన్నమాట, 1 ఇయర్ అవుతుంది పైగానే. ఆ మొక్కలు అలా వర్షం నీళ్ళకి అప్పుడప్పుడు నేను వేసే నీళ్ళకి అలా కాస్తూ ఉంటాయన్నమాట. ఆర్గానిక్గా పండించుకునే పంట బయట అయితే చాలా కాస్ట్ ఉంటుందండి. అవి ఆర్గానిక్ అనే పదం తెలిసిన వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుందన్నమాట. ఈ వంకాయలు కూడా నేను ఏదైనా పులుసులో, సాంబార్లు ఇలాంటి వాటిలో వేస్తూ ఉంటానన్నమాట. ఆర్గానిక్ ఫుడ్ అనేది మనం పాడు చేయకూడదు అసలు. ఇక ఇది పందిరిమల్లి అండి, ఎప్పటి నుంచో ఉంటున్న మొక్క అన్నమాట. ఈ సీజన్లో అలా లైట్గా పువ్వులు పూస్తూ ఉంటుందన్నమాట. దీనికి కూడా పురుగు పట్టేసిందండి. మొగ్గలు ఉన్నాయి, పువ్వులు విచ్చే వరకు ఉంచరు కదా, చూసిన వాళ్ళు కోసేస్తారు. అలా వదలడం ఎందుకని నేను ముందుగానే మొగ్గలు కోస్తున్నాను. నాకు ఇలా మొగ్గలను కోసి సాయంత్రం దేవుడికి పూజ చేయడం అంటే చాలా ఇష్టం. మల్లె పువ్వులు సాయంత్రానికి విచ్చుకుంటాయి కదండి, వాటితో దేవుడికి పూజ చేసుకుంటే ఇల్లంతా పరిమళభరితంగా ఉంటుంది. దేవుడికి కూడా ఇష్టమైన పువ్వులు అన్నమాట. అందుకనే కొన్ని మొక్కలు ఉంటే కోస్తున్నాను. వంకాయలు కూడా కొద్దిగా ఉన్నాయన్నమాట. ఇక ఇవి బయట ఉన్న మొక్కలండి. మా ఇంటి పక్కగా ఉన్న మొక్కలైతే తెల్ల వంకాయ మొక్కలు వచ్చినాయి అన్నమాట. అవి కూడా ఎప్పుడో బాగా ఎండల్లో వేసాను అన్నమాట. నా దగ్గర విత్తనాలకు మొక్కలు వచ్చి ఉన్నాయన్నమాట. అంటే ఎండిపోయిన వంకాయని ఒక కుండీలో వేసాను అన్నాను కదా, వాటికి వచ్చిన మొక్కల్లో ఇక్కడ ఒక 5-6 పాతానన్నమాట మట్టిలోని. ఇవి వేసినప్పుడు కూడా మీకు చూపించాను. ఇవి తెల్ల వంకాయలండి, చిన్నగా ఉన్నాయి కదా, కొంచెం పెద్దగా అయ్యాక కట్ చేద్దాం అనుకున్నాను. ఈ వంకాయ అయితే చాలా పెద్దదయ్యిందండి, అరచెయ్యి పట్టినంతగా అయ్యిందనమాట. నేను ఆ వంకాయని కోసి మీకు కాల్చి పచ్చడి చేసి చూపిందాం అనుకున్నాను, కానీ ఈ లోపలే తెలిసిన వాళ్ళు కోసుకున్నారనమాట, ఇంకా చూపించలేకపోయాను. మళ్ళీ వీటికి కాసినప్పుడు నేను వంకాయ పచ్చడి రెడీ చేసి మీకు చూపిస్తాను. అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి, ఎందుకంటే ఆయిల్ వేయము. ఇక వంకాయ మన బ్లడ్లో కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, గుండెకి కూడా చాలా మంచిది, అందరూ తినొచ్చు. మేమైతే చాలా ఇష్టంగా తింటామండి. ఈ కాయలు బాగా రెడీ అయిన తర్వాత తిందాం అనుకున్నాం కానీ లేవన్నమాట. నెక్స్ట్ కాచినప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను. ఇక ఇదైతే పొనగంటి కూర చూపించాను కదా మీకు, వంకాయలు కట్ చేసేప్పుడు అప్పుడే ఈ పొనగంటి కూర కూడా తెంపుకొని నీళ్ళల్లో బాగా కడిగి కట్ చేస్తున్నాను అనమాట. దాంతో పొనగంటాకు పౌడరు రెడీ చేద్దామనండి, అంటే కారప్పొడి అనమాట. కొంచెం పచ్చడి చేస్తాను, కొంచెం కారప్పొడి చేస్తాను. కారప్పొడికి పొనగంటి కూర డ్రై అయిపోతే బాగుంటుందని కట్ చేసి ఉంచుతాను అనమాట. ఇంట్లోనే పచ్చగా ఎండిపోవాలన్నమాట. ఇక మళ్ళీ నెక్స్ట్ డే కొన్ని పువ్వులు విచ్చుకున్నాయండి, అవి కూడా కోస్తున్నాను. ఈ పువ్వులు పందిరిమల్లి అన్నమాట, 3 లేయర్స్ కింద విచ్చుకుంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట, మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. కానీ పందిరిమల్లి కన్నా మామూలు మల్లి ఎక్కువ స్మెల్ ఉంటుందండి. చూసారు కదా, ఈ పువ్వులు అయితే చాలా బాగున్నాయి. ఇంకా మొక్క గుబురుగా పెరిగితే ఎక్కువ పువ్వులు వస్తాయి అన్నమాట. కుండీలో కాబట్టి దానికి అంతగా బలం లేక నేను ఎక్కువ మందులు అవి వేయను కదండి. అలాగని ఈ మధ్య ఇంట్లో కిచెన్ వేస్టేజ్ కూడా వేయట్లేదు. కోళ్ళు ఎక్కువగా ఉంటున్నాయండి, మొక్కలు చిగురు వచ్చేసరికి తినేస్తున్నాయి అన్నమాట. ఇక ఇది మా జామ చెట్టు అన్నమాట. అప్పుడప్పుడు 1-2 కాయలు ఇస్తూ ఉంటుంది. ఈసారి అయితే చాలా పిందెలు ఉన్నాయి, కానీ ఈ 2 మాత్రం బాగా పండిపోయినాయి అండి. ఎండకు పండిపోయినాయి అనుకుంటా,
కాకపోతే ఈ కాయల మీద మరకలు ఉన్నాయి కదా, అవి ఈ మధ్య గాలిదుమ్ములు ఎక్కువ వస్తున్నాయి కదా, ఆకులు కొమ్మలు రాసుకుని అలా అయినాయి అనమాట. చిలక కూడా కొట్టిందండి. అది చిలక కొట్టే, గబ్బలం కొట్టింది కాదు, చూశానండి. ఇక వీటిని శుభ్రంగా కడుక్కొని తినొచ్చు. ఇది ఈ రోజున ఆర్గానిక్ హార్వెస్ట్ అనమాట. ఈ వీడియో